ఈరోజు చామదుంపల ఫ్రై అండ్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూపించేస్తాను. ఓకే, వావ్, సూపర్ ఉంది. మనం ముందు ఫస్ట్ చామదుంపలు తీసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చినాక అవి తీసి చల్ల నీళ్ళలో వేసేస్తే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. కాలుతుంది బాగా. ఇప్పుడు చల్లగా అయిపోయినాయి, వాటర్లో వేసేస్తాను కదా. ఇలా తొక్క తీసేసుకోవాలి. కాస్త జిగురుగానే ఉంటాయి, మెత్తగా ఉడికితేనే బాగుంటాయి. దాన్ని సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని మంచిగా ఇలా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే టక్కున ఇరగాలన్నమాట, చక్రాలు ఇరిగినట్టు. చాలా బాగుంటుంది అలా వేపుకుంటే కనుక. కాకపోతే కుక్కర్లో విజిల్ పెట్టినప్పుడు అన్నీ సమానంగా మెత్తగా ఉడకాలి, బంగాళదుంప ఉడికినట్టు. అప్పుడే అవి టేస్ట్ బాగుంటాయి నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు. ఇది చాలా ఈజీ ప్రాసెసింగ్. ఫస్ట్ మనకి అవి వేగడమే చాలా టైం పడుతుంది. హైలో పెట్టే వేయించుకోవాలి ఫస్ట్ చామదుంపల ముక్కలు అనేది. తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే ఎక్కువ నూనె పీల్చేసుకుంటుంది. నేను కొంచెం ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మరలా కొంచెం మధ్యలో సగంలో పచ్చిమిర్చి వేసా. ఫస్టే వేయవసరం లేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసాను. దీనిలో ఓన్లీ ఉల్లిపాయకి సరిపడే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉప్పు ఎక్కువ వేసేస్తే ఉల్లిపాయ ముక్కలకి ఎక్కువ ఉప్పు పట్టేస్తుంది. అందుకని నేను దీనిలో ఓన్లీ ఉల్లిపాయలకు సరిపడి మాత్రమే ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ముక్కలు మనం ఏవైతే చామదుంప స్లైసెస్ కట్ చేసి వేయించి పెట్టుకున్నామో అవి కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి సరిపడే ఉప్పు అండ్ కారం వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇలా మనం దీనికి మాత్రమే వేసుకోవాలి ఉప్పు, కారం. ఇప్పుడు ముక్కలకు కరెక్ట్గా పడుతుందన్నమాట. ఇది సాంబార్ అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేసీ జీసస్ డ్రాయింగ్ చేసుకుంటుంది, చాలా డ్రాయింగ్స్ చేసుకుంటుంది. సమ్మర్ హాలిడేస్ కదా, చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. భలే కమ్మగా ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ కొంచెం టైం పడుతుంది, కానీ భలే కమ్మగా ఉంటుంది. ఇది సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుంది. నేనైతే వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని సాంబార్, పప్పుచారు చక్కగా ఇలాగా చిక్కగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ అన్నీ వేయకుండా నేను ఓన్లీ సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఇవి మాత్రమే వేసాను బాగుంటాయని. అన్నీ కావాలంటే మీరు అన్నీ వేసుకొని సాంబార్ పెట్టుకోవచ్చు. నాకు ఇట్లా నచ్చింది. పప్పుచారు లాగుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కగా ఉన్న పప్పుచారు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా సాంబార్ అన్నం ఇలా పెట్టుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. Like and comment.